శాస్త్రి గారి మరణానికి ముందు ఒక సంభాషణ జరిగింది. శాస్త్రి గారు చివరిగా తన కుమార్తె సుమన్తో ఫోన్ లో మాట్లాడారు. ఆయన పాలు దాగి పడుకుంటున్నానని చెప్పారు. ఆ సంభాషణ మధ్యలో ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయింది. సుమన్ మళ్లీ ప్రయత్నించినప్పుడు సోవియట్ అధికారి ఫోన్ ఎత్తి శాస్త్రి గారు మరణించారని తెలిపారు. ఈ 15 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందన్నది అస్పష్టంగా క్లారిటీ లేకుండా ఉంది. శాస్త్రి గారి వెంట ఉన్న వ్యక్తిగత వైద్యుడు ఆర్ఎన్ చుక్కు ఆయన గుండెపోటుకు గురైన విషయం కూడా సోవియట్ అధికారులు తెలియజేయలేదట. ఆయన పక్క గదిలో ఉన్నప్పటికీ సమాచారం అందకపోవడం అనుమానాస్పదంగా ఉండేది కూడా. అయితే శాస్త్రి గారి మరణం విషప్రయోగం వల్ల జరిగిందని బలమైన ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలు ఆయన శరీరంపై కనిపించిన మచ్చలు, పోస్ట్ మార్టం లేకపోవడం, అత్యంత తక్కువ సమయంలో మరణం సంభవించడం, ఇలా చాలా క్లియర్ కారణాలు కనబడ్డాయి. ఇవే అనుమానాలకు దారితీసింది కూడా. అయితే కొందరు శాస్త్రి గారి మరణాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంతో ముడిపెడుతూ వాదనలు వినిపించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారిది సాధారణ మరణమా లేకపోతే చంపబడ్డారా? లాల్ బహదూర్ శాస్త్రి మరణ రహస్యం కోసం ఫుల్ వీడియో చూడండి. అండ్ ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.